హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఇలాగని చేశారనుకోండి వెయిట్ ఖచ్చితంగా రెడ్యూస్ అవుతారు, ఇంకా కొంచెం ఫాస్ట్ గా రెడ్యూస్ అవుతారు. సో 2 మీల్స్ ఏ డే అనమాట. డేలో 2 మీల్స్ తీసుకోవాలి ఈ ఫాస్టింగ్ చేయడానికి. ఈ డైట్ లో వచ్చేసి నేను ఏ టైంలో ఏ ఫుడ్ తీసుకుంటాను, ఎలాంటి క్వాంటిటీ తీసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వెయిట్ అనేది ఖచ్చితంగా రెడ్యూస్ అవుతారు. సో నేను కూడా వెయిట్ రెడ్యూస్ అయ్యాను. ఈ వీడియోలో చూపిస్తాను ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యాను అనేసి. మార్నింగ్ 11కి నేను వచ్చి ఫ్యాట్ కటర్ డ్రింక్ కానీ టర్మరిక్ టీ కానీ తీసుకుంటాను. ఈ టీకి వచ్చి చెక్క, కొంచెం మిరియాలు, పసుపు, అల్లం ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. కొంచెం వామ్గా ఉన్నప్పుడు దీన్ని తాగండి, వేడిగా ఉన్నప్పుడు కూడా తాగొచ్చు. సో ఇది కానీ మీరు తీసుకున్నారనుకోండి వెయిట్ లాస్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఇది తీసుకోవడం వల్ల మీకు వెయిట్ లాస్ అనేది మంచిగా ఉంటుందని. నాకైతే ఇది బాగా సెట్ అయింది. దీన్ని మార్నింగ్ 11కి తీసుకుంటాను. సో 11కి ఇది తాగిన తర్వాత 11 to 11:30 అలా వర్కౌట్స్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. లేదు టైం లేకపోతే తర్వాత అయినా స్లోగా వర్కౌట్స్ చేస్తాను. సో ఈరోజు నా వెయిట్ చూస్తే 65.5 ఉంది. ఎగ్జాక్ట్గా 11:30 కల్లా నేను ఇంకా ఏబీసీ జ్యూస్ తీసుకుంటున్నాను. దీనికి 4 క్యారెట్స్ 3 యాపిల్ 3 బీట్రూట్ తీసుకున్నాను. ఇది ఇద్దరికి సరిపోతుంది అనమాట. ఇది మొత్తం నేనే తాగను. వీటిని అంతా వాష్ చేసుకొని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఏబీసీ జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు స్కిన్ గ్లో ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మీ ఐస్కి చాలా మంచిది, బోన్స్కి చాలా మంచిది, స్కిన్ అయితే చాలా మంచి గ్లో వస్తుంది. మీరు ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొందరు పల్ప్తోనే తీసుకుంటారు గ్రైండ్ చేసుకున్న తర్వాత. దీంట్లో కావాలంటే మీరు కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జింజర్ కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జింజర్ యాడ్ చేయలేదు. కొన్ని టైమ్స్ యాడ్ చేస్తుంటాను, కొన్ని టైమ్స్ యాడ్ చేయను. ఎందుకంటే మార్నింగ్ నేను టర్మరిక్ టీలో ఆల్రెడీ జింజర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోలేదు. ఎక్కువ వేడి చేసే పదార్థాలని కంటిన్యూగా తీసుకోవడం కూడా మంచిది కాదనమాట. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇలా ఫిల్టర్ చేయకుండా కూడా తీసుకోవచ్చు ఏబీసీ జ్యూస్ని. లేదు మీకు పల్ప్ ఇష్టం లేదంటే ఫిల్టర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మీరు షుగర్ యాడ్ చేయొద్దండి, డైరెక్ట్గా అలానే తీసుకోండి. కొందరు షుగర్ యాడ్ చేసి తీసుకున్నారు. మళ్ళీ మీరు షుగర్ యాడ్ చేసి తీసుకోవడం వల్ల ఇంకా ఏ బెనిఫిట్స్ ఉండదు, మీరు వెయిట్ లాస్ అనేది అవ్వరు. సో ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఒక 5-10 minutes అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో చూసారా ఇంత క్వాంటిటీ తీసుకుంటాను. చాలామంది ఏం చెప్తున్నారంటే మీరు జస్ట్ జ్యూస్ తాగేసి అలానే డైట్ అని చెప్పి అలానే ఉంటున్నారు, మీకు కావాల్సిన అంటే ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఐరన్ కానీ ఎలా వస్తుంది అనేసి అడుగుతూ ఉంటారు. మీరు చూస్తే ఈ జ్యూస్ నేను ప్రిపేర్ చేయడానికి క్యారెట్ తీసుకున్నాను, బీట్రూట్ తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నాను. సో ఇద్దరికి తీసుకున్నాను, ఈ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది. సో 1.5 యాపిల్ తీసుకున్నాను నేను, 2 క్యారెట్, ఒక 1 బీట్రూట్ అంత ఉందన్నమాట ఈ జ్యూస్లో. దీంట్లో విటమిన్స్ వచ్చి వైటమిన్స్ ఏ, B1, B2, B6, C, E అండ్ K ఉంటుంది. జింక్, కాపర్, ఫాలెట్, కాపర్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, సోడియం ఇవన్నీ ఉంటుందన్నమాట దీంట్లో. సో ఏబీసీ జ్యూస్ అనేది మీకు జస్ట్ వాటర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ యాడ్ చేసాము అలా అనుకుంటారు. ఈ సింగిల్ డ్రింక్లోనే మీకు అన్ని పోషకాలు, అన్ని మినరల్స్, వైటమిన్స్ ఉంటుంది. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అనేది కాదు, ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. నేను ఇంకా ఏబీసీ జ్యూస్ తాగిన తర్వాత ఒక కొద్దిసేపటికి ఒక 1/2 hour తర్వాత వర్కౌట్స్ చేశాను. మీరు ఏ డైట్ చేస్తున్నా కూడా ఓన్లీ డైట్ చేయకుండా ఒక సింపుల్ వర్కౌట్స్ చేశారనుకోండి బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటుంది. మీ బాడీ ఫిట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. సో అలా ట్రై చేయండి, అట్లీస్ట్ వాకింగ్ చేయండి. చాలా ఇక్కడ నేను చూపించే వర్కౌట్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎంత సింపుల్గా ఉన్నాయి, చాలా సింపుల్గా ఉంటాయి. నేను ఎక్కువ టైమ్స్ సింపుల్ వే చూపిస్తూ ఉంటాను, అందరూ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి. సో సేమ్ వర్కౌట్స్ చేసినా కూడా సరిపోతుంది మీకు. ఇలా ఒక డేలో 1/2 hour కానీ ఒక 40 minutes కానీ వర్కౌట్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన టైం వచ్చేసి 11 to 4 మధ్యలోనే తినాలి. 12, 1, 2, 3, 4 5 hours తింటున్నాను. 19 hours వరకు ఫాస్టింగ్ ఉంటుందన్నమాట. సో ఈ 5 hours మన బాడీకి కావాల్సిన ఐరన్, ఫైబర్, ప్రోటీన్ అన్నీ మనం తీసుకోవాల్సిందిగా ఉంటుంది, కాల్షియం అన్నీ. వాటర్ వచ్చి కంపల్సరీ మంచిగా వాటర్ తీసుకోండి. మీ బాడీ వెయిట్ని బేస్ చేసుకొని నేను 60+ వెయిట్ ఉన్నాను కాబట్టి 3.5 liters వరకు వాటర్ తీసుకుంటాను. నెక్స్ట్ ప్రాపర్ స్లీప్ కూడా ఇంపార్టెంట్ అనమాట.
నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతారు. నిద్ర సరిగ్గా లేకుండా మీరు హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా కొంచెం వీక్గా కనిపిస్తారు. సో డేలో ఒక 30-40 మినిట్స్ వర్కౌట్, ప్రాపర్ స్లీప్, మంచిగా డైట్ చేస్తే చాలు వెయిట్ అనేది ఈజీగా లాస్ అయిపోతారు. చాలామంది నన్ను అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మీరు ఎలా వెయిట్ లాస్ అవుతారు ఏంటి అనేసి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. మీరు ఏం తినాలనుకుంటారో ముందు రోజే ప్లాన్ చేసుకొని అదే తినండి. మళ్ళీ మీరు అంటే మీ క్యాల్కులేషన్ మిస్ అయ్యి ఏదంటే అది తినద్దండి. సో ప్లాన్ చేసుకోవడం వల్ల మేము ఏ ఫుడ్ తింటామో అదే తింటాం అనమాట. సో నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాను. వర్కౌట్స్ నాకు టైం ఉండదు, నాకు బేబీ ఉంది కాబట్టి దాన్ని నిద్రపోయే టైంలో వర్కౌట్స్ చేస్తూ ఉంటాను. నార్మల్గా అయితే ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకున్న తర్వాత వర్కౌట్స్ చేయండి. ఇంకొకటి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు డే అంతా డైట్ చేసి కొంచెం జంక్ ఫుడ్ కానీ షుగర్ ఐటమ్స్ కానీ తిన్నారనుకోండి, వెయిట్ లాస్ అనేది అవ్వరు. వెయిట్ లాస్ మళ్ళీ తక్కువగా అవుతుంది. సో వెయిట్ లాస్ అనేది మీకు కనిపించదు. సో ఇంట్లో ఎలాంటి ఫుడ్ ఉన్నా కూడా, మా ఇంట్లో కూడా ఎప్పుడు చూసినా స్వీట్స్ ఉంటుంది, సాఫ్ట్ డ్రింక్స్, కేక్స్ ఇవన్నీ ఉంటుంది. కానీ మనం ఏం తినాలనుకుంటామో అదే డిసైడ్ అవ్వాలి. తినకుండా మీరు డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వలేదు అంటే ఓకే, మీరు ఏదో ఒక స్వీట్ ఐటమ్స్ కానీ కేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తాగేసి వెయిట్ లాస్ అవ్వలేదు అంటే అది మీ మిస్టేకే అనమాట. మీరు స్ట్రిక్ట్గా చేస్తే వెయిట్ లాస్ అవ్వరు అనే ఛాన్సే లేదు, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. మీ హైట్ని బేస్ చేసుకొని లాస్ట్లో 1 or 2 kgs తగ్గడం కష్టం అవుతుంది. సో నాకు ఇంట్లో షుగర్ ఐటమ్స్ అన్నీ ఉన్నా కూడా నేను నా ఫ్రూట్స్ మెయింటైన్ చేస్తుంటాను. నేను ఏం తినాలని ఫిక్స్ అయి ఉంటాను అదే తింటాను. అందుకే నాకు వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది, వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా 3:30కి అలా వచ్చి నా సెకండ్ మీల్ చేసేస్తున్నాను. రాగి తీసుకుంటున్నాను. రాగిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ న్యాచురల్గానే వెయిట్ లాస్ ఏజెంట్స్ ఉంటుంది. ఇది స్కిన్ని యాంటీ ఏజింగ్గా వర్క్ అవుతుంది. మీ హెయిర్ కూడా చాలా మంచిది. కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంకా వచ్చి దీంట్లో క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసే లక్షణాలు కూడా దీంట్లో ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు కానీ ప్లేట్లో రైస్ ఎంత తీసుకుంటారో, నేను రైస్ కాదు ఇది గోధుమ రవ్వతో చేసింది. సో దీంట్లో రాగి ఎక్కువ వేసి తీసుకున్నాం అనమాట. సో దీంట్లోకి చిక్కుడుగాయ ఫ్రై తీసుకున్నాను. చిక్కుడుగాయ ఫ్రైలో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీంట్లో వెయిట్ లాస్ అయ్యేదానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి బాడీని ఇమ్యూనిటీని పెంచే బెనిఫిట్స్ కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. ప్లేట్ ఫుల్ వెజిటేబుల్స్ తిన్నా కూడా మంచిది. దీంట్లో కొంచెం సిర్రాకు ఫ్రై కూడా ఉంది అనమాట. సో సిర్రాకు తీసుకోవడం వల్ల కూడా దీంట్లో కూడా ఫైబర్, ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇన్ఫ్లమేషన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి ఇంప్రూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు వెజిటేబుల్స్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. కొన్ని పొటాటో అలాంటివి తప్ప మిగతావన్నీ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఫ్రూట్స్లో కూడా కొన్ని ఫ్రూట్స్ తప్ప చాలా వరకు ఫ్రూట్స్ అన్నీ వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను చెప్పినట్లుగా నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను, నాకు ఆకలి అనేది వేయదు. ఒకవేళ స్టార్టింగ్ మీరు ఈరోజే డైట్ చేస్తున్నట్లయితే కనుక స్టార్టింగ్ ఇంత ఎక్కువ టైం ఫాస్టింగ్ పెట్టుకొని చేయొద్దండి. ఫాస్టింగ్ వచ్చి స్టార్టింగ్లో 14:10 చేయండి, నెక్స్ట్ 16:8 చేయండి, మళ్ళీ 19:4, ఇంకా 20:4 కూడా ఉంది. స్లోగా ఇంప్రూవ్ చేసుకోండి. వెయిట్ లాస్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ డైట్ ప్లాన్ ట్రై చేయండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. చాలా ఈజీ కదా, తప్పకుండా ట్రై చేసి మీ వెయిట్ రిజల్ట్స్ ని నాతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డైట్ ప్లాన్ తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.